సో అత్తవారింట్లో ఫెస్టివల్ అయిపోయిందా? ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామా? సో ఈ ఇయర్ అయితే చాలా స్పెషల్. 2026 చాలా స్పెషల్. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి, మా అత్త వాళ్ళ ఇంట్లో 2 సార్లు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాను. నా ఊర్లో ఫెస్టివల్ అయ్యాక ఇక్కడ స్టార్ట్ అయ్యాను. ఎందుకు స్పెషల్ అంటున్నానంటే ఈ ఇయర్ సంక్రాంతికి మా అమ్మ, మా నాన్న, నా తమ్ముడు, నా మరదలు, వాడి పిల్లలు కూడా వచ్చాడనమాట. అందుకే చాలా స్పెషల్గా జరిగింది. నాకైతే సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ మా అత్తవారింట్లో అండ్ అమ్మవారింట్లో కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ అమ్మవారి ఇంటికి వెళ్ళారనేది ఇలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ లొకేషన్ చాలా బాగుంది కదా, అటు ఇటు చెట్లు, హైవే ఎంత బాగా అనిపించిందో అందుకే షూట్ చేశాను. మా ఊరైతే కంటివారిపల్లి దగ్గర అనమాట. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి గోళ్ళపల్లికి కోసవరపల్లికి మధ్యలో సోలార్ ఉంటుంది. అక్కడ చాలా చాలా బాగుంటుంది. ఇంకా రైనీ సీజన్లో అయితే గ్రీనరీ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. అర్లీ మార్నింగ్ వచ్చిన వెంటనే కాఫీ పట్టేసాను, ఇచ్చేసాను. నెక్స్ట్ ఆవులు కడుగుతున్నారు. నా మదర్, నా తమ్ముడు ఇద్దరు, మా నాన్న అందరూ ఆవులు కడుగుతున్నారు. అందరూ నేను కూడా జస్ట్ షో ఆఫ్కి ఇవన్నీ నేను మర్చిపోయానండి. ఒక 5-6 ఇయర్స్ అయిపోయింది. అత్త వారి ఇంట్లో మాత్రం నన్ను బయటకు కూడా రానియరు. ఇలాంటి పనులు ఏం పెద్దగా ఉండవు. మేము ఎక్కువ చేసేది లేదు. పెద్దగా పనులు ఉండవు అనమాట. మా అత్త హ్యాండిల్ చేసేస్తారు. ఇక్కడ వచ్చి అందరూ చేసినా, ఇంకొక 10 మంది వచ్చి చేసినా కూడా పనులు ఉంటాయన్నమాట. అందుకే నేను కూడా ఒక హ్యాండ్ వేస్తున్నాను. అండ్ వీడియో కోసం కొంచెం చేస్తున్నాను అనమాట. నా తమ్ముడు అయితే ముందైతే సిటీలో ఉండేవాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళు డైరీ ఫామ్ మెయింటైన్ చేసుకుంటున్నారు. వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారు. సో హ్యాపీ లైఫ్ని లివ్ చేస్తున్నారు. నాకు బాగా ఇష్టం అండి. మా అమ్మ చెప్పాలంటే అత్త వాళ్ళ ఇంట్లో కన్నా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కంఫర్టబుల్స్ ఎక్కువ అనమాట. బాగా మధ్యలో ఇల్లు ఉంటుంది, చుట్టూ పొలాలు ఉంటాయి, అక్కడే గడ్డివాములు, ఆవులు, అంత సౌకర్యం ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. అచ్చు పల్లెటూరు వాతావరణం ఉంటుంది. కోళ్ళు అన్ని వాడికి అన్ని మంచిగా ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం పర్సనల్గా. ఇంకోటి అమ్మ ఆవులకి దిష్టి పెట్టారనుకోండి, నా తమ్ముడు నా తల తీస్తాడు. మళ్ళీ నా కథ అంతే. నువ్వు అసలు వీడియోస్ పెట్టేసావు, నాకు అసలు పాలు ఇవ్వట్లేదు అంటాడు. మళ్ళీ చాలా నా మీద నిందలు వేసేస్తాడు. అలా ఏం చేయకండి. పెట్టడం ఎందుకు, ఇలా చెప్పడం ఎందుకు అంటారా? అన్ని మెమరీస్ అండి. ఏం చేయమంటారు? నేను నా వీడియోస్ పెట్టుకున్నాను, అన్నీ నాకు ప్రతి ఒక్కటి మెమరీ కోసం అని మీతో షేర్ చేసుకుంటే నాకు ఏదో చెప్పలేని సంతోషం అనమాట. అలా ఉంది, ఇలా ఉందంటే చెప్పలేని సంతోషం. అని నా లైఫ్లో నేను మోస్ట్ ఆఫ్ 1%, 2% మాత్రమే వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను. 99% నా పర్సనల్ లైఫ్ చాలా ఉంది. చూసారా, కర్రోడు వీడే నా తమ్ముడు. విన్నాడనుకో కొడతాడండి వచ్చి కూడా. మళ్ళీ తొందరగా అయిపోవాలి అంటాడు. నేనేదో తీట పని చేస్తూ ఉంటాను. పైప్ అయితే ఫోల్డ్ చేసేసాను. నాకంతగా నేను ఎక్కువ ఇందులో పొలం పనులు ఇవన్నీ చాలా 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 బాగుంటుంది. ఆవులైతే కడుగుతున్నాను, జస్ట్ పల్లి మాత్రం చేస్తున్నాను. సో మేము బ్యాక్ సైడ్ పండించుకుంటాం. వాళ్ళైతే అలా చేయలేదు. ఇలా చూసారా లొకేషన్ ఎంత బాగుంది. గడ్డి మామూలు కూడా బేబీ. వాడికి పిల్లాడు నా పిల్లాడు సరిపోద్ది అనమాట. 4:30కి వచ్చేయడం లేదు. మాత్రం టైం ఉంటారు. నాకు కూడా చాలా సంతోషం. వీళ్ళతో మార్నింగ్ మమ్మీ ఇలా పాట పాడుతుంటే చాలా ఫన్గా అనిపించింది. కడిగినా కూడా ఎక్కువ టైం ఇక్కడ నేను ఉండలేము. గ్యాప్ వచ్చింది ఆవులతో మెయింటైన్ చేయడం. ముందంతా నేను బాగా దోసేదాన్ని, వాళ్ళతో పాలు ఎంజాయ్ చేస్తూ ఉంటాము. వీటిని కడిగేదాన్ని, అన్ని పనులు చేసేదాన్ని. ఇప్పుడు నాకు అన్ని పనులు వచ్చు, కానీ కొంచెము గ్యాప్ వచ్చిందంటే 1-2 డేస్ చేశాను అనుకోండి, ఇది కూడా నాకు నార్మల్ అయిపోద్ది. కానీ లాస్ట్ టైము ఏదో చిన్న పని పడింది, నేను హ్యాండిల్ చేస్తాను రా, మీరు వెళ్ళండి, మీరు అంటే చిన్న తిరుమల వెళ్ళాల్సి ఉండే, నేను హ్యాండిల్ చేస్తాను, మీరు వెళ్ళండి అన్న కూడా నా తమ్ముడు అలో చేయలేదు. నీ వల్ల అస్సలు కాదు, వీటిని హ్యాండిల్ చేయలేవు నువ్వు అనేసి అసలు ఒప్పుకోలేదు వాళ్ళు కూడా. ఎందుకంటే మేము అంటే గ్యాప్ వచ్చింది కదా, వాటితో పాలు ఎలా పిండాలో కూడా తెలియదు. ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చేసాయి, పాలు ఎలా పిండాలో కూడా తెలియదు. చేతులతో అయితే హ్యాండిల్ పిండగలం, కానీ మరి మిషన్స్ ఎలా వాడాలో కూడా తెలీదు. అత్త వాళ్ళ ఇంట్లో ఏం మిస్ అవుతానో అది ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకుంటాను, తీర్చేసుకుంటాను అనమాట. ప్రతి ఒక్కటి అక్కడ ఎంత మిస్ అవుతాను, అక్కడ నేను ఎక్కువ అక్కడ పాజిటివ్గా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి పక్కా పల్లెటూరు అమ్మాయిలుగా న్యాచురల్గా ఎంజాయ్ చేస్తాను. న్యాచురల్గా ఎంజాయ్ చేస్తాను. సో నాకు బాగా నచ్చుతుంది అది. అంటే అక్కడ మిస్ అయింది, ఇక్కడ రికవరీ అనమాట. అంతే, ఎప్పుడు అంతే. ఉగాది కానీ ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా అంతే. నేను అక్కడ ఏం మిస్ అవుతానో అది ఇక్కడ నాకు దొరుకుతుంది. అదే ఫుల్ ఫ్లెడ్జ్, నా లైఫ్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది అనమాట. నాకు అంత సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. అండ్ ఇంకొకటి చెప్పనా, చాలా రాక్షస్ అండి బాబు నేను. ఇంకొకటి చెప్పనా, మా అమ్మ అత్త వాళ్ళ ఇంట్లో నేనే అరుస్తూ ఉంటాను, అందరి మీద అరుస్తూ ఉంటాను, కానీ వాళ్ళు నన్ను భరిస్తూ ఉంటారు. అంతే, భరించాల్సి ఉంటది. భలే ఉన్నారు కదా, వీరికి ఎర్రదారం ఇంకా అందంగా అన్నమాట. అన్నిటినీ చూస్తుంటే చాలా సంతోషం. దారాలు అంటే తాళన్ని మార్చేసి పెడతాడు. నేను ఇంకొక పని చేస్తున్నాను. మా ఆయన
కెమెరామెన్ అయ్యారనమాట. ఈ నాటి ఆవులకేసి ఆవులు దగ్గరికి నాటి ఆవులు భయం అండి, అసలు దగ్గరికి కూడా నాటి ఆవులు ఎప్పుడు ఇన్వాల్వ్ చేయను, ఎప్పుడు ఇన్వాల్వ్ ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది బాగా. ఇంకొక సాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే నా బిడ్డని నా దూడలు తొక్కేసాయి అనమాట. దృష్టి అనిపించింది నాకే. నా బిడ్డ కొత్త బట్టలు వేసి నెంబర్ ఆఫ్ మంత్స్ అయిపోయింది. అలాంటిది ఈ సంక్రాంతి చాలా బాగా ఎక్కువ జరగలేదు. దాంతో ప్రతి ఒక్క డ్రెస్ కొత్త బట్టలు తెచ్చాను, కొత్త బట్టలు వేసాను, కొంచెం చూసాను లేదు, ఫోటోస్ తీసాను లేదు, చాలా హ్యాపీగా వెళ్ళి దూడ కింద పడ్డానండి. చాలా ఇష్టం నాకు చిన్నపిల్లని, అది చాలా బాగా వెళ్తేనే నాకు అది టేస్ట్ దొరుకుతుంది. మా అమ్మ వాళ్ళ టేస్ట్ దొరుకుతుంది, నాటుకోడి టేస్ట్ కానీ కోసుకోడి టేస్ట్ కానీ ఇక్కడ దొరుకుతాయి. మా అత్త వాళ్ళ ఎంత చేస్తే కొంచెం ప్రాక్టీస్ ఉంటే బాగా చేతితో కాల్చి ప్రాక్టీస్ లేదు, నాకు టేస్ట్ దొరుకుతుంది. నా తమ్ముడు కానీ ఈ ముగ్గులు చిన్నప్పుడు బాగా వేసేదాన్ని, అంటే ఈ ముగ్గు చుక్కల ముగ్గులు ఇప్పుడు అస్సలు ఎక్కువ తినేమో, అయినప్పటికీ చాలా ఇష్టము. నేను నా మరదలు మా ఊర్లో కూడా ముగ్గులు వేసేది, నేను స్నానాలు చేస్తుంటే నా మరదలు రంగులు బాగా మర్దన, నా తమ్ముడు మా అమ్మ నా కొడుకుని చూడండి అసలు నన్ను ఇలా కొడుకుతూ నన్ను రక్కేస్తాడు. మీకు అందరూ చాలా వరకు నా కొడుకు ఇలా అలా అనేసి నేను కొన్ని వీడియోస్ మీతో షేర్ చేస్తుంటాను కదా. అండ్ ఈ బెస్ట్ పార్ట్ ఒకటి చూడండి, ఎంత రాక్షసుడో. మనకు అస్సలు ఆయిల్ అంటే అస్సలు పడదు, ఒంటికి ఏమి పుయ్యకూడదు. సోప్ వేసినా కూడా నొప్పేవాడికి, అది ఏమవుతుందో ఏమో, మనకి ఇరిటేషన్ అనమాట. అది ఒక్కటి నచ్చదు. ఆ పార్ట్ అస్సలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఓపెన్ స్పేస్ ఉంది, ఆవులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, అన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్ చేస్తూనే ఓ పక్క నా ప్రాణం కూడా తీసుకున్నాడు, ఎందుకంటే భయం ఆవుల దగ్గర ఎక్కడ తొక్కించుకుంటాడు అనేసి. అండ్ ఈ రోజు కూడా దూడ దగ్గర వెళ్ళి తొక్కించుకున్నాడు. ఏం చేయలేము, అదొకటి సాడ్ అనమాట. 0.01% అది కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే నా బిడ్డలకి నేను కొత్త బట్టలు వేసి నెంబర్ ఆఫ్ ఇయర్స్ మంత్స్ అయిపోయింది. సో ఈ సంక్రాంతికి మాత్రం బట్టలు బాగా భారీగా కొని అన్ని కొత్త బట్టలు వేసాను. ఇక్కడ మాత్రం బట్టలు వేసి 2 ఫొటోస్ తీసానో లేదో ఆ దూడ దగ్గరికి వెళ్ళి తొక్కించుకున్నాడు. బాధ తీసింది నాకైతే మాత్రం ఎక్కువ. తర్వాత అరిసెలు చేసామండి. అరిసెలు అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేశాను, అత్త వాళ్ళ ఇంట్లోనే చేశాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవన్నీ పద్ధతి కాదు అసలు అరిసెలు చేయడం అంతా. నేనేం చేస్తాను అది మా అమ్మ మీద కూడా రుద్దుతూ ఉంటాను, ఇలా చేయి అలా చేయని రుద్దుతూ ఉంటాను అనమాట. సో నా తృప్తి కోసం అక్కడ సంతోషంగా ఉండాలి, ఇక్కడ సంతోషంగా ఉండాలి అనే దానికి వీళ్ళ మీద దుద్దుతూ ఉంటాను. యాక్చువల్లీ నేను షేర్ చేశాను, తెచ్చాను. నేను యాక్చువల్లీ చుట్టలు చేశాను, అరిసెలు చేశాను, తర్వాత కజ్జికాయలు చేశాను, అన్నీ చేశాం. కానీ మా అత్త నేను ఇద్దరం చేసాము, అవి కూడా తీసుకొస్తాం. అయినప్పటికీ ఇక్కడ కూడా చేయాలి, ఆ ఫెస్టివల్ వైబ్ ఉండాలనేసి నేను ట్రై చేస్తాను. నాకు ఎంత పాసిబుల్ అవుతుందో అంతా. చూడండి ఈ పార్ట్ ఎక్కడ ఎలా ఎంత అసలు ఆయిల్ కూడా పెట్టించుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత ఈవినింగ్ వాళ్ళకి భోగి పళ్ళు పోసామన్నమాట. సేమ్ డేనే, ముందు రోజు భోగి, బట్ ఆ రోజు అన్ని ఫెస్టివల్స్ రోజు అన్నీ కలిపి చేసాము. క్లీనింగ్, కుకింగ్, వాషింగ్ అన్నీ ఆ రోజే చేసేసామన్నమాట. ముగ్గురు ఆడవాళ్ళు ముగ్గురం చేసుకున్నాం అనమాట. ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేసుకున్నాము. పిల్లల్ని రెడీ చేసి భోగిపళ్ళు కోసం చాలా హ్యాపీ ఎండింగ్ అనిపించింది. మరి మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీకు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటే మీకు చాలా సంతోషం అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫుల్ వీడియో ఎవరైతే చూసారో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు మీ కుటుంబ సభ్యులందరూ ఈ 2026 చాలా బాగుండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నా పిల్లడికి ఎటువంటి దిష్టి తగలకూడదని నేను కూడా కోరుకుంటున్నానండి. నా బిడ్డలు ఇద్దరికి సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలని నేను మాత్రం